నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం. సార్ మనం నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గా అందరికీ కోపాలు వస్తాయి, యాంగర్ మేనేజ్మెంట్ ఉండేది. సో మనం బాగా కోపంగా ఉంటాం. యాంగర్ మేనేజ్మెంట్ అంటే మనం కంట్రోల్ చేయలేము. ఇరిటేషన్ వచ్చింది, విపరీతమైన కోపం వచ్చింది, దానివల్ల మనకి హెడేక్ కూడా వచ్చింది. సో ఇదే టైంలో ఇలాంటి సిచ్యువేషన్స్లో మన బాడీ మనకి ఏం చెప్తుంది? మీకు ఎప్పుడైనా సడన్గా ఫర్ నో రీజన్ లేకపోతే జస్ట్ ఇట్లా రోడ్డు మీదకి వెళ్ళంగానే ఒక చిన్న దుమ్ము తగిలి తుమ్ములు వచ్చాయా? వచ్చినాయి కదా. సో ఏం చెప్తాము, బయటకు వెళ్ళాము, డస్ట్ ఎలర్జీ లాగా వచ్చింది, బాగా తుమ్ములు వచ్చాయి, చాలాసేపు తుమ్ములు వచ్చాయి అని అనుకుంటాం. అవును. ఏ సిట్రజినో వేసుకుంటారు, పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్కి సెట్ అయిపోతుంది. అలెగ్రానో సిట్రజినో ఏదో ఒకటి వేసుకుంటారు. డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాం, వినో. బట్ మీరు ఈ సిట్రజినో లేకపోతే ఏదో ట్యాబ్లెట్ ఇంకేదో వేసుకునే ముందు అసలు లైఫ్ ఏమైంది, పొద్దుంచి సాయంత్రం దాకా ఏమైంది, లేకపోతే నిన్నటి నుంచి ఈరోజు దాకా ఏమైంది అనేటువంటిది ఒకసారి చూసారనుకోండి. అయితే ఆఫీస్లో ఏదో ఒక మీటింగ్లో ఏదో ఇరిటేషన్ వచ్చి ఉంటుంది, ఫ్రెండ్తోనో లేకపోతే కలీగ్తోనో పనిచేస్తున్నప్పుడు ఒక ఇరిటేషన్ వచ్చి ఉంటుంది, మీ మేనేజర్తో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఇరిటేషన్ వచ్చి ఉంటుంది. ఆ ఇరిటేషన్ వచ్చినప్పుడు దాన్ని ఇరిటేషన్ వచ్చింది అని గుర్తించకుండా దాన్ని సప్రెస్ చేసేసి లోపలికి తోసేసుకుని మీటింగ్లో 10 మంది కూర్చున్నారు, మాట్లాడుతున్నారు, నాకు కోపం వస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది, నేనేం మాట్లాడకూడదు, అక్కడ బాగోదు. బట్ అది చాలా అన్కాన్షియస్గా జరిగిపోతుంది ఆ రియాక్షన్. సో మీకు ఇరిటేషన్ వచ్చిందన్న సంగతి కూడా మీకు తెలియకపోవచ్చు. తొక్కి పెట్టిస్తాం. తొక్కి పెట్టినప్పుడు అది ఎక్కడ చూపించాలి కదా. ఎక్కడ చూపిస్తుంది అంటే సాయంత్రం లేకపోతే నెక్స్ట్ డే మార్నింగో, అంటే డిపెండింగ్ ఆన్ మీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ దీన్ని బట్టి, మీ బాడీ తత్వాన్ని బట్టి, మీకున్న ఇమ్యూనిటీ సిస్టమ్ని బట్టి తుమ్ము రావడం జరుగుతుంది, ఇరిటేషన్ వస్తుంది. ఒకసారి కాదు, 4 సార్లు వస్తాయి, ఆ తర్వాత జలుబులాగా చేస్తుంది, అంతా అవుతుంది. సో ఎక్కడి నుంచి వస్తుంది ఇది అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ డస్ట్ ఎలర్జీ, దట్స్ ఎ ట్రిగర్. ఓకే. మీరే కాదుగా, రోడ్డు మీదకి ఇంకో 100 మంది వచ్చారుగా, మీకు ఒక్కరికి ఎందుకు తుమ్ములు వచ్చాయి, మీతో 99 మందికి ఎందుకు కాలేదు? సో డ్యూరింగ్ ద డే ఆర్ ముందు రోజు ఏదో జరిగింది, అది మీరు ఎక్నాలెడ్జ్ చేయట్లేదు, రైట్? అది కాన్షియస్గా చూడాలి, ఏమవుతుంది, ఏంటవుతుంది అనేది. అంటే మీ బాడీ మీదకి వచ్చేస్తోంది అంటే అంతకుముందు జరిగినవి ఇవి. ఓ 10 సార్లు జరిగాక మీరు దాని మీద పెద్ద కాన్షియస్గా దాన్ని అటెండ్ అవ్వకపోతే బాడీ టేక్ ఓవర్ చేస్తుంది. ఓకే, రైట్? సో యూ హ్యావ్ టు గో లుక్ ఇన్ టు ఇట్. ఈజీ అంటే తుమ్ము అండ్ ఇరిటేషన్, తుమ్ములు, దట్స్ ఫైన్, చిన్న ఇష్యూస్ ఇవి. బట్ ఇలాగా లైఫ్లో చూస్తే ప్రతి హెల్త్ ఇష్యూకి మీరు ఎక్కడో ఏదో తొక్కి పట్టారు కాబట్టే మీకు హెల్త్ ఇష్యూ వస్తుంది. అవును. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ వచ్చిన వాళ్ళని చూడండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆడవాళ్ళకి వస్తుంది, అమ్మాయిలకు వస్తుంది. అవును. సో ఎందుకు వస్తుంది థైరాయిడ్ అనేది చూస్తే, తండ్రి గారి ఇంట్లో ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, అమ్మాయి అరుస్తుంది, ఏం చేసినా కానీ తండ్రి గారి ఇంట్లో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. బట్ జనరల్గా మ్యారేజ్ అయ్యి యూత్లకి రాగానే అక్కడ ఉన్న ఫ్రీడమ్ ఇక్కడ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేరు, వాళ్ళు ఉండకపోయి ఉండొచ్చు కూడా. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు కూడా ఐడియా ఉండకపోవచ్చు. అవును. ఏం మాట్లాడితే తప్పు అవుతుంది. సో ఇక్కడికి వచ్చాక ఈ అమ్మాయి మాట్లాడడం, తను ఎక్స్ప్రెస్ చేసుకోవడం తగ్గించేస్తుంది. ఓకే. సో ఎప్పుడైతే మీ నిజాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారో, దాని లోపల తొక్కిపట్టి ఉంచుతున్నారో, ఆటోమేటిక్గా మీకు థైరాయిడ్ గ్లాండ్స్ మీద ఇంపాక్ట్ వస్తుంది, మీకు థైరాయిడ్ పెరుగుతుంది. సార్ అదే సిచ్యువేషన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే బయట మళ్ళీ ఎక్స్పీరియన్సింగ్ వేరు, ఎక్స్ప్రెస్ చేయడం వేరు. ఓకే. అంటే లోపల పట్టుకున్న ఎమోషన్ని మీరు ఇలా ఎక్స్ప్రెస్ చేస్తే, అంటే మీరు ఎక్స్ప్రెస్ చేయడము అంటే అది చెప్తున్నాను మీకు, ఎక్స్పీరియన్స్ చేయడం ఒకటి, ఎక్స్ప్రెస్ చేయడం ఒకటి. ఓకే. సో బేసిక్గా మీకు కోపం ఉందనుకోండి, ఎక్స్ప్రెస్ ఎలా చేస్తారు, అరుస్తారు, వీలైతే కొడతారు, దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. లోపల ఎక్స్పీరియన్స్ అంటే 6 seconds అని చెప్తున్నాను. ఆ కోపం వచ్చింది మీకు తెలుస్తోంది, కోపం వచ్చింది, ఇక్కడ నాకు కోపం వస్తుంది, ఎందుకు వస్తుంది, పలానా అయినందుకు వచ్చింది, నాకు వాడు ఏదో అన్నాడు, నాలో ఏదో హర్ట్ అయింది, నా ఈగో దెబ్బతిన్నది. సో
నేను కాదు అనుకుంది నేను వాడు అవును అంటున్నాడు. సో అక్కడెక్కడో నేను కొంచెం హర్ట్ అయ్యాను, అందుకోసం కోపం వచ్చింది. ఇది అర్థమైంది అనుకోండి. అర్థమైనప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? చేంజ్ అయిపోతుంది. అరవరు కదా, అరవరు కొట్టరు మీరు, రైట్? సో ఎక్స్ప్రెషన్ ఎక్స్పీరియన్స్. సో ట్రిగర్ అయింది ఇమోషను, దాన్ని మీరు ఇమీడియట్గా ఎక్స్ప్రెస్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. ఓకే. ఆ ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల మీ ఎక్స్ప్రెషన్ ఎనీవే చేంజ్ అవుతుంది. సో ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు స్పీక్ యువర్ ట్రూత్, దాన్ని సప్రెస్ చేస్తున్నారు ఆర్ లేకపోతే గట్టిగా అరిచేస్తున్నారు అనుకోండి, దట్స్ నాట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ ట్రూత్ కదా. మీకున్న ఇరిటేషన్ని మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మరి నిజాన్ని ఏం చేస్తున్నారు? ఆ నిజాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఒక ఇది నా నిజం అనేటువంటిది మీరు చెప్పగలుగుతున్నారా? దట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ, ఇట్స్ నాట్ వైలెంట్, అది నార్మల్గా ప్రేమగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేసేసాక. ఓకే. సో ఆ సప్రెషన్ ఉన్నప్పుడు అలా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.